నగరంలో ఈస్టర్ సందర్భంగా చర్చిలంతా కలకల్లాడుతున్నాయి. క్రైస్తవులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నేను మియాపూర్లోని కల్వార్ టెంపుల్ వద్ద ఉన్నాను. తెల్లవారుజామున నుంచి ప్రత్యేక ప్రార్థనలు పాస్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ప్రార్థనలకి క్రైస్తవులంతా అటెండ్ అయ్యి ఈరోజు జీసస్ కి సంబంధించినటువంటి ప్రత్యేక రోజుగా భావిస్తారు. అటు గుడ్ ఫ్రైడే అయిపోయినటువంటి మూడో రోజు ప్రభువు తిరిగి అంటే తన మరణాన్ని జయించి మళ్ళీ భూమి మీదకి వచ్చినటువంటి రోజుగా భావిస్తారు క్రైస్తవులంతా. ఈ రోజు ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటే ఆ జీసస్ యొక్క అనుగ్రహం ఉంటుంది, జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయం నుంచే ఈ ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులంతా పాల్గొంటున్నారు. అంటే ప్రతి ఒక్క చర్చి కూడా అటు కాంతులతో వెలిగిపోతుంది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఉండడం వల్ల చాలా ప్రాంతాల నుంచి, ఎందుకంటే కల్వారి టెంపుల్ అంటే ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ కల్వారి టెంపుల్లో ఈ రోజు ప్రత్యేకంగా పాస్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరగడంతో చాలా మంది క్రైస్తవులంతా వేరు వేరు ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఈ కల్వార్ టెంపుల్ కి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కల్వార్ టెంపుల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం జయరాజ్ గారితో. సార్, ఈ రోజు ఈ ప్రత్యేకంగా ఎలాంటి ప్రార్థనలు చేస్తారు? ఈరోజు పునరుద్ధాన దినం అంటారు, ఈస్టర్. సో ఈ ఈస్టర్ సందర్భంగా కల్వారి టెంపుల్లో వేలాది భక్తులు పాల్పంచుకున్నారు. మొదటి ఆరాధన 4 గంటలకే స్టార్ట్ అయింది. అద్భుతమైనటువంటి స్కిట్తో పాటుగా సతీష్ గారు గొప్ప సందేశాన్ని కూడా అందించారు. మరి సుమారుగా ఈ ఒక్క సర్వీస్కే 1,00,000 మంది హాజరవటం జరిగింది. ఇంకా కూడా 9 గంటలకి, అదేవిధంగా 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 3 సర్వీసెస్ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కల్వారి టెంపుల్ తరపున పోలీసు వారికి, అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్కి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.